మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ ఇంట్లో ఒక రహస్యం బట్టబయలు అవుతుంది. మీరు ఎక్కడ ఉన్న ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారి జాతకుల విషయానికి వస్తే గనక ఈ రోజున వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతుంది. ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి మీరు విముక్తులు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే గనక తులారాశి వారి జాతకులు ఈ యొక్క వ్యక్తిత్వ రీత్యా చాలా వరకు మంచి సద్గుణాలు కలిగి ఉంటారు. సమయ పాలనకు, ఆరోగ్యానికి, అలాగే విధి విధానానికి, క్రమశిక్షణకు, సరి అయినటువంటి నియమాలు పాటిస్తుంటారు. క్రమశిక్షణతో పనులు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అధికమైన ఉత్సాహంతో ఉంటారు. ఏదైనా సులువుగా సాధించాలి అనేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదండి, వీరు అన్ని కూడా సులువుగానే సాధిస్తారు. ఎందుకంటే వీరి యొక్క ఆలోచన, విధి విధానం చాలా బాగుంటుంది. వీరు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీరి ఆరోగ్యంతో పాటుగా ఇతర వారు కూడాను ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఉంటారు. వీరు చాలా వరకు కూడాను అహంకారులు అనుకుంటారు. కఠిన స్వభావం కలిగిన వారు అనుకుంటారు. పొగరు, కోపిష్ఠులు, ఇలా చాలా అనుకుంటారు. కానీ నిజానికి అది వాస్తవం కాదండి, అవాస్తవం మాత్రమే. ఈ రాశి వారిని దగ్గర నుంచి చూసిన వారు ఎవరు కూడా అలా అనుకోలేరు. ఈ రాశి వారిని ఖచ్చితంగా, అంటే ఎప్పుడైనా సరే ఒక విధి విధానం పాటించాలి అనుకున్నారు అనుకోండి, దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు కూడా నిద్రపోని తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు. మీరు చాలా క్రమశిక్షణతో పనులు చేస్తారు. అన్ని పనులు పోటాపోటీగా చేస్తూ ఉంటారు. అలాగే మొండితనం అధికంగా కలిగి ఉంటారు. ఎవరిని ఏమి అనరు. ఎవరైనా వీరిని ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు. వినూత్నమైన పనులపైన ఎక్కువగా ఇంట్రెస్టే కాదండి, ఆరాటం కూడా చూపిస్తూ ఉంటారు. పని ఎక్కడైతే ఏముంది, పనే కదా అన్నట్లుగా ఆలోచన కలిగి ఉంటారు. ప్రతి పనిలో కూడా క్రమబద్ధత, నీతి, నిజాయితీ ఉంటుంది. వీరు కార్యాలయం ఏదైతే ఉంటుందో, పనిచేసే దగ్గర ఎక్కడైతే ఉన్నారో అక్కడ అందరితో కలిసికట్టుగా పని చేస్తారు. అలాగే వీరి యొక్క విజ్ఞానాన్ని పై అధికారులు కూడా మెచ్చుకుంటారు, గుర్తించి ప్రశంసిస్తారు. అలాగే సేల్స్, రైటింగ్, కమ్యూనికేషన్, నెట్వర్కింగ్ వంటి కార్యకలాపాలు చేస్తున్న ఈ రాశి జాతకులకు ఈ రోజున ముఖ్యంగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశి వారు అలాగే వెలుగులోకి వచ్చిన తమ నైపుణ్యాలను ఈ రోజు ప్రదర్శించి తమకు దక్కాల్సిన విజయాన్ని పొందే సమయమని చెప్పొచ్చు. ఇది వారి ఖ్యాతిని కూడా పెంచుతుంది. వీరిలో దాగి ఉన్న ప్రతిభ ఈ రోజున వెలుగులోకి వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి యొక్క బంధాలను చూస్తే గనక ఈ రోజున బంధాలను సమీపించడం ద్వారా కొత్త బలమైన పరిచయాలు అయితే పొందుకోబోతున్నారు. ఈ రోజున దీర్ఘకాలిక లక్ష్యాలు, కట్టుబాట్లను మరింత సులభంగా కమ్యూనికేట్ చేయడానికి అహర్నిశలు శ్రమించి ఫలితాన్ని పొందుకుంటారని ఈ రోజు వీరికి సాయపడుతుందని ఇలా చెప్పొచ్చు. ఈ రోజున ఈ రాశి జాతకుల భావాలు బహిరంగంగా వ్యక్తీకరించడం చాలా అవసరం. ఎందుకంటే గనక ఇది అవగాహన, పరిష్కారాన్ని ఉత్సహిస్తుంది. ఆత్మీయులు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాదండి, ఈ రోజున పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తారు. వృత్తిపరంగా కొత్త కనెక్షన్లు అయితే ఉత్తేజితకరంగా మారబోతున్నాయి. ఈ రోజున పురోగతిలోకి దారి తీస్తారు. నిజాయితీకి సంభావనలు. ఈ రోజున భాగస్వామి మధ్య మీకు వారికి ఉన్నటువంటి ఘర్షణ తొలగిపోతుంది. వ్యక్తిగత సంబంధాలు ఈ రోజున బలపడతాయి. అంతేకాదండి, ఈ రాశి వారికి ఈ యొక్క సమయంలో సహజంగానే వీరిలో ఉన్నటువంటి అంకిత భావంతో కూడుకున్న తత్వం అనేది బయటకు వస్తుంది. ఏదైతే మీరు చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి నైపుణ్యత, కొత్త పనిని నేర్చుకోవడం, ఈ రోజున ఏదైనా ఒక వినూత్న ప్రయత్నాన్ని అయితే చేస్తారు. ఈ యొక్క విషయం ద్వారా మీ యొక్క గుర్తింపు అనేది రెట్టింపు అవుతుందని చెప్పాలి.
తీసుకునే నిర్ణయాలు ఈ రోజున సామర్థ్యంతో తీసుకుంటారు. గతం కంటే పదునుగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, ఆచరణాత్మక మనస్తత్వం ఈ రోజున మీకు చాలా వరకు కూడాను తగిన కీర్తిని తీసుకొస్తుందని చెప్పాలి. ఈ రోజున మీ యొక్క సమాచారంతో ఎదుటి వారికి కూడాను చాలా వరకు కూడాను గుర్తింపు అనేది వస్తుంది. అలాగే మీ రంగాల్లో ఈ రోజున రాణిస్తారు. అలాగే ఈ రాశి వారు మత విశ్వాసానికి ఈ రోజున చాలా వరకు కూడా దగ్గరగా ఉంటారు. మీ యొక్క ఆలోచన చాలా వరకు ఆధ్యాత్మికం వైపు నడుస్తుందని చెప్పొచ్చు. అంటే దేవాలయ దర్శనం కావచ్చు, లేకపోతే గనక కనీసం తీర్థయాత్ర చేయాలి అనుకుంటున్నారు కదా, దానికి సంబంధించి ఈ రోజున పక్కాగా ప్లాన్ వేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది అన్నమాట. ఈ రాశి వారు ఏదైనా నమ్మారు అంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. మాట్లాడడానికి మరియు కట్టుబడి ఉండడానికి వారి యొక్క సామర్థ్యాలు కూడా చాలా వరకు కూడాను వీరి యొక్క పనితనం కూడా చెప్పుకోవచ్చు. ఊహించని అవకాశాలు ఈ రోజు ఆకర్షిస్తుంది. ఈ రోజు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వంతో పాటుగా జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఆలోచన అధికంగా కలిగి ఉంటారు. ఈ రోజున మీ యొక్క ఆలోచనలకు రెక్కలు వస్తాయని చెప్పాలి. అలాగే తప్పకుండా ఈ రోజున మీ ఇంట్లో ఒక రహస్యం అనేది బట్టబయలు కాబోతుంది. తులారాశి వారి ఇంట్లో ఒక దైవ శక్తి తిరుగుతూ ఉన్నదండి. దాన్ని గమనించండి. ఎప్పుడైతే ఈ రాశి జాతకులు మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందో కుటుంబంలో సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఇలా ఉంటుంది అనుకున్న పనులు కూడాను, అంటే సమస్య వస్తుంది అనుకున్న పనులు కూడాను అనుకున్న విధంగా పూర్తి అవుతాయి. సాయంకాలం సమయంలో దానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వింటారు. మీ ఇంట్లో కూడా ఒక మంచి సుగంధ ద్రవ్యాలతో కూడిన పరిమళం వస్తుంది. ఈ యొక్క వాసనే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గ్రహించుకోండి. అంతేకాదండి, జీవితంలో ఒక కష్టం నుండి మీకు విముక్తి లభించబోతుంది ఈ రోజు. ఈ విషయం అర్థం చేసుకుని గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఇంట్లో ఉన్న దైవ శక్తిని ఈ రోజున గుర్తిస్తే గనక తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టైప్ చేయడం రీత్యా మేం పెట్టే వీడియోస్ ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. థ్యాంక్ యూ.